రాజశేఖర్ మెల్లమెల్లగా క్యారెక్టర్ నెగిటివ్ పాత్రలపై దృష్టి పెడుతున్నారు. శర్వానంద్ కథానాయకుడిగా నటించిన బైకర్ లో ఆయన ఇప్పుడు కీలక పాత్ర పోషించారు. బుల్లెట్ సునీల్ గా ఆయన కనిపించబోతున్నారు. ఈ రోజు రాజశేఖర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా బుల్లెట్ సునీల్ పాత్రను పరిచయం చేస్తూ చిత్ర బృందం ఓ గ్లిమ్స్ ని విడుదల చేసింది. క్రికెట్ కి తప్ప మరో క్రీడకు ఆదరణ లేని ఈ దేశంలో బైకర్ గా ఎన్నో విజయాల్ని అందుకున్న ఓ క్రీడాకారుడిగా రాజశేఖర్ కనిపించబోతున్నారు. ఒపీనియనే కదా మారుద్దాం అనే డైలాగ్ తో బుల్లెట్ సునీల్ తాలూకు బలాబలాలు, క్యారెక్టరైజేషన్ అన్ని అర్థమవుతాయి. ఈ పాత్రకు సాయి కుమార్ డబ్బింగ్ చెప్పారు. దాంతో మరింత నిండుదనం వచ్చేసింది. బుల్లెట్ సునీల్ పాత్రకు ఈ సినిమాలో హీరో పాత్రకు ఉన్న లింక్ ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఏప్రిల్ 3న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఏడాది శర్వానంద్ నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. ఈ సంక్రాంతికి నారీ నారీ నడుము మురారి సినిమాతో ఓ విజయాన్ని అందుకున్నాడు శర్వ. 2 నెలల వ్యవధిలోనే మరో సినిమాని రిలీజ్ చేసేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించింది. మెల్లమెల్లగా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేశారు.